హాయ్ అండి. ఈరోజు నెల్లూరు ఫేమస్ చేపల పులుసు, కొరమేను చేపల పులుసు చేస్తున్నాను. 1 కేజీ చేపలు నీట్గా క్లీన్ చేయించి కడిగి పెట్టాను. ఉప్పేసి కడిగాను, కొద్దిగా మజ్జిగ కూడా పోసి కడిగాను. కడిగితే నీచు వాసన అనేది అస్సలు రాదు. ఈ చేపలతో కొరమేను పులుసు చేద్దాము. దానికోసం ముందుగా ఒక 100 గ్రామ్స్ చింతపండు 100 గ్రామ్స్ చింతపండుని శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టుకోవాలి. వేయాలనుకున్న ఉప్పుని కూడా దీంట్లోనే వేసి పెట్టుకోవాలి. రాళ్ళు ఉప్పు వేస్తున్నాను నేను. ఇదైతేనే టేస్ట్. నానబెట్టి పక్కన పెట్టేసేయండి. ఈ లోపల మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. అది నానుతూ ఉంటుంది. కొంచెం వెడల్పాటి బాడలు పెట్టుకున్నాను నేను. కుండలో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోండి, మీడియం ఫ్లేము. 4 స్పూన్స్ ఆయిల్ నేను పోస్తున్నాను. చేపల పులుసుకి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 ఎర్రగడ్డలు కట్ చేశాను, ఉల్లిపాయలు అంటారు 2, 3 టమోటాలు, 1 మ్యాంగో, 3 పచ్చిమిర్చి, ఆయిల్ కాగింది. 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు, పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. కొద్దిగా వేగిన తర్వాత టమోటాలు, కరివేపాకు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఒక 3-4 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. ఉంటాయి మూత పెట్టి. ఈ లోపల మనము చింతపండు పులుసు పిసికి రెడీ చేసుకుందాం. టమాటాలు కొంచెం మగ్గాయి చూడండి, ఇంకా కొద్దిగా మగ్గాలి. మనము చింతపండు నానబెట్టిన చింతపండులో నుంచి పులుసు తీసి వడకట్టి పెట్టాను. టమోటా ఎర్రగడ్డ మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, ఒక 3 స్పూన్స్ కారం వేయాలి. కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుంది చేపల పులుసులోకి. ఒకవేళ ఎక్కువ కారం అనుకునే వాళ్ళు 1 స్పూను తగ్గించుకోండి. కొద్దిగా ఇది నూనెలో వేగిన తర్వాత మనము ముందుగా తీసుకున్న చింతపండు పులుసుని దీంట్లో పోసుకోవాలి. మనము ఆల్రెడీ వడకట్టుకున్నాము, అయినా కూడా చిన్నగా పోసుకొని లాస్ట్ది వదిలేసేయండి. కొద్దిగా కొంచెం వాటర్ పోసుకోండి. చిక్కగా ఉంది బాగా. పులుసు బాగా తెరలనివ్వాలి. అయ్యో, ఈ మామిడికాయలో ముట్టి లేదమ్మాయి. ముట్టు అంటే మాకు చాలా ఇష్టం. చేపల కూరలో ముట్టు ఉంటే చాలా ఇష్టము. దీంట్లో ముట్టి లేదు. పులుసు తెరలిందేమో. పులుసు బాగా మరుగుతుంది. ఈ మరిగే పులుసులో మనము ఈ ఫిష్ పీసెస్ని లైన్గా సర్దుకున్నట్టు పెట్టుకోండి. ఫిష్ ముక్కలు మునిగేటట్టు పులుసు ఉండాలి. ఉంది, ఇంకా ఎక్కువ నీళ్లు పోసామంటే పలసగా అయిపోతుంది. ఈ మాత్రం పులుసు సరిపోద్ది. ఉడికేసరికి చిక్కగా వచ్చేస్తుంది. మామిడికాయ కూడా వేసుకోవచ్చు. కొంచెం పెద్ద పీసులే కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి కూడా ఈ టైంలోనే వేసుకుంటాం. ఈ పచ్చిమిర్చి దీంట్లో ఉడికిన పచ్చిమిర్చి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకనిచ్చి తర్వాత మీడియం ఫ్లేము అడ్జస్ట్ చేసుకుందాం. ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికింది చూడండి. ఈ విధంగా ఉడుకుతుంది. అస్సలు గెంట అయితే పెట్టవాకండి. మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోండి. గెంట పెట్టద్దు. చేపల పులుసు కంప్లీట్ అయిన తర్వాత కూడా గెంట పెట్టేదానికి లేదు. గెంట పెడితే ముక్కలు ఇరిగిపోతాయి. ఇప్పుడు మనము ఒక మసాలా చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మెంతులు. మెంతులు వేస్తే చేదు రాదా అని అడుగుతారు చాలామంది. అస్సలు చేదు రాదు. ఒకసారి నేను చెప్పిన కొలతలతో, నేను చెప్పిన విధానంలో వండుకొని తిని నాకు కామెంట్ చేయండి. కొంతమంది అయితే ఆవాలు వేస్తారు, నేనైతే ఆవాలు వేయను. ఆవాలు వేస్తే ఫ్లేవర్ మారిపోతుంది. చివరగా ఒక 4 మిరియాల గింజలు. ఏ నీచు కూరల్లో అయినా మిరియాల గింజలు వేస్తే మంచిది. మిరియాలు
లో ఫ్లేమ్లో బాగా వేయించి వీటిని పొడి చేసుకోవాలి. పొడి దంచుకుందాము. మిక్సీలో అయినా వేయచ్చు, కానీ దంచితే మంచి టేస్ట్ వస్తుందని దంచుతున్నాను నేను. ఈ మాత్రము ఎదిగితే చాలు. దంచలేని వాళ్ళు మిక్సీలో వేసుకోండి. రండి, మన కొరమీను చేపల పులుసు ఉడికిపోయింది. మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్కే అన్నం తినేయాలనిపిస్తుంది. చివరిగా మనము దీంట్లో నెల్లూరు చేపల పులుసు మసాలా అండి ఇది వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత దీని టేస్ట్ డబల్ అవుతుంది. కావాలంటే మీరు ఒకసారి చేసుకొని చూసి చెప్పండి, నాకు కామెంట్లో చెప్పండి. గెంటె మాత్రం అస్సలు పెట్టొద్దు. మొత్తం కూర అయిపోయి ఆపేసిన తర్వాత ఒక ½ అన్ అవర్ తర్వాత ఈ చేపల పులుసులో గెంటె పెట్టండి. ఇలాగే దీన్ని కదుపుకుంటే చాలు. ఈ స్టేజ్లో ఉప్పు కారాలు చెక్ చేసుకోవచ్చు. నేను వేసినవి అయితే 100% సరిపోయి ఉంటాయి. పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్నీ. ఉప్పు, పులుపు, కారము ఎక్కడా లేదు. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టేసి ఉడికించి దించుకోవటమే. చేపల పులుసు రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో చూడండి. దీనిలో చివరిగా కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకొని ఒక ½ అన్ అవర్ అలాగే వదిలేసేయండి మూత పెట్టి. తర్వాత మీరు గంటె పెట్టి కలబెట్టండి.